ఢిల్లీలో స్టూడెంట్స్ పైన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. చాలా మంది స్టూడెంట్స్ గాయపడ్డారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టారు, స్టేటస్లు పెట్టారు. ఇప్పుడు దీని వెనకాల అసలు నిజాలు ఏమున్నాయో మాట్లాడుకుందాం. ఈ సీజేపీ వాళ్ళు పార్లమెంట్ ని ముట్టడించడానికి ఒక మార్చ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మార్చ్ కి పర్మిషన్ లేదు. సో పోలీసులు అడ్డుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళ పైన రాళ్లు విసిరేశారు. అప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. దీంట్లో నాకు ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్తూ స్టోన్ పెల్టింగ్ ఎందుకు స్టార్ట్ చేశారు? మీరు ఫస్ట్ స్టోన్ పెల్టింగ్ స్టార్ట్ చేసి పోలీసులు లాఠీ చార్జ్ స్టార్ట్ చేశాక విక్టింగ్ కార్డ్ ఎందుకు ప్లే చేస్తున్నారు? నీట్ స్టూడెంట్స్ కోసం చేసే ప్రొటెస్ట్ లో రిలీజియస్ డిస్కషన్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ని కొన్ని అడగాలి. మొన్న కేరళలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తే అక్కడి గవర్నమెంట్ పోలీసులతో కొట్టించింది స్టూడెంట్స్ ని. మరి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఫ్యూ వీక్స్ బ్యాక్ పంజాబ్ లో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ధర్నా చేస్తే అక్కడి ప్రభుత్వం పోలీసులతో కొట్టించింది. వాళ్ళకెందుకు సపోర్ట్ చేయలేదు మీరు? అలా అని చెప్పి నేను ఇక్కడ పేపర్ లీక్ లను సపోర్ట్ చేస్తలేదు. నీట్ పేపర్ లీక్ ని అడ్డం పెట్టుకుని మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం, వాళ్ళ సొంత అజెండాలు పుష్ చేయడం తప్పు. ఈ కంప్లీట్ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి. అలానే మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్.